నమస్కారం అండి. ప్రైమ్ 9 యుఎస్ ప్రేక్షకులకి, ఇక్కడ లోకల్ ఇండియా ప్రేక్షకులందరికీ కూడా వెల్కమ్ టు మై షో పాయింట్ టు పాయింట్ విత్ శివ్ వడ్లమూడి. టుడే ఇట్ ఈస్ సండే అరౌండ్ 11 o'clock. వీఆర్ సిట్టింగ్. మనం ఇవాళ ఒక యూనిక్ పర్సనాలిటీ, అంటే ఒక పేరు మోసిన అడ్మినిస్ట్రేటర్ who had made lot of difference and changes in the public life and in the public while working in the government offices. different roles చేశారు. కమిషనర్గా, కలెక్టర్గా, ఇంకా విధి విధానాలు ఆయన నిర్వర్తించి నౌ హీస్ కమింగ్ ఇన్ టు యూనిక్ ఫీల్డ్. మనకు తెలిసిన ఫీల్డే, ఆ ఫీల్డ్లోకి వస్తున్నారు ఆయన ఎవరో కాదు, మన అందరికీ తెలిసిన ఆయనే, రిటైర్డ్ ఐఏఎస్ శ్రీ రామాంజనేయులు గారు. హీస్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్. సో వాట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్, అంటే ఏమి మార్పులు, ఏమేమి చేయబోతున్నారు, ఏమి చేస్తారు, ఆయన ఆలోచన విధానం ఏంటి, అసలు ఈ పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చారు, అవన్నీ ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. చాలా సంతోషం అండి. అడగంగానే నాకు సమయం ఇచ్చారు, మా టీవీ ఛానల్కి కూడా సమయం ఇచ్చారు. మీ అమూల్యమైన సమయం. ఐ నో ఇప్పుడు ఎలక్షన్స్ టైం మంచి టైట్గా నడుస్తుంది మీ టైం లైన్ కూడా, అయినా కూడా అన్నీ చూసి మాకు సమయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్, ఫ్రమ్ ప్రైమ్ 9 ఛానల్ అండ్ లీడర్షిప్, వీ వాంట్ టు కన్వే అవర్ థ్యాంక్స్ అండి. సో వెల్కమ్ టు అవర్ షో సార్. ఐ డిడ్ సమ్ రీసెర్చ్ అరౌండ్ యూ అండి. మీరు కమిషనర్గా, కలెక్టర్గా రకరకాల పోస్టులు చేసి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. మీరు చూస్తే రిటైర్డ్గా అనిపించట్లేదు, అది వేరే విషయం, బట్ ఇన్ రియాలిటీ యు ఆర్ రిటైర్డ్. ఈ ఒక కర్నూల్ డిస్ట్రిక్ట్ ఆలూరు గ్రామం నుంచి వచ్చి ఇవాళ ఇక్కడ గుంటూరు జిల్లాలో కూర్చుని, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేయాలని అనుకుంటున్నారు కదా. అసలు ఈ అడ్మినిస్ట్రేటర్, యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ అడ్మినిస్ట్రేటర్ అని ఆల్రెడీ చాలా చోట్ల ఉంది సార్. ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్, అందరికీ తెలిసిన విషయమే. ఒక సక్సెస్ఫుల్ అడ్మినిస్ట్రేటర్గా అసలు ఈ రాజకీయాలు అనేది దూరంగా ఉంటారు కదా సార్, మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు సార్? నమస్కారం అండి. మొట్టమొదట ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు వడ్లమూడి శివ గారికి కూడా నమస్కారాలు. ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా నాలో ఒక కొత్త కోణాన్ని ప్రజలకు తెలియజేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు. మీరు అన్నట్టుగా ఒక సక్సెస్ఫుల్ అడ్మినిస్ట్రేటరు మళ్ళీ రాజకీయాల్లోకి ఎందుకు రావాలి, అదేవిధంగా మీరు ఆలూరు కర్నూలు జిల్లా ప్రాంతానికి చెందినటువంటి వారండి, ఇక్కడ మీరు రాజకీయం ఎందుకు చేస్తున్నారు అన్నటువంటిది మీ ప్రశ్న. సో ఈ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, మొట్టమొదట అంబేద్కర్ గారి యొక్క స్లోగన్ మనం అర్థం చేసుకోవాలి. పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ ఫర్ సక్సెస్, ఫర్ డెవలప్మెంట్. నా 35 years అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో నేను ప్రభుత్వం ఇచ్చినటువంటి విధానాలను అమలుపరిచాను. ఆ అమలుపరచడంలో కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని విధానాల్లో లోపాలు ఉంటాయి. ఆ లోపాలని సరి చేసుకోవడానికి మళ్ళీ మేము పొలిటికల్ బాసెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పి ఆ విధానాల్లో ఉన్నటువంటి లోపాలని సరి చేసుకోవాలి. సో ఇలాంటివి ఆయా ముఖ్యమంత్రుల యొక్క మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. నేను దాదాపుగా 12 మంది ముఖ్యమంత్రులతో పనిచేశాను. నేను పనిచేసినటువంటి ముఖ్యమంత్రుల్లో వెరీ పాజిటివ్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఏదైనా చెప్తే వెంటనే చేసేటటువంటి ముఖ్యమంత్రుల్లో నేను చంద్రబాబు నాయుడు గారిని చూశాను. నేను చంద్రన్న బీమాని ప్రపోజ్ చేసినప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి అమ్మ ఆద్మీ బీమా, తర్వాత ఆపద్ బాంధులోకి 50,000, అమ్మ ఆద్మీ బీమాలో ఒక 75,000, రెండు విడివిడిగా ఉండేవి. అలాంటి ఇన్సూరెన్స్ స్థానంలో కుటుంబంలో సంపాదన పరుడు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అన్నటువంటి ఒక ఆలోచనని సార్ ముందు పెట్టినప్పుడు, తప్పకుండా చేద్దాం, దాని విధానాలు రూపొందించండి అన్నారు. అప్పుడే రాష్ట్రం విడిపోయింది, లోటు బడ్జెట్ ఉంది, మరి 5 లక్షలు ఎలా ఇస్తామనేటువంటి ఆలోచన ఆయనకు లేదు. ఓకే, విధానాలు రూపొందించండి, ఇద్దాం అన్నారు.
సో అలాంటి పాజిటివ్నెస్. అట్లాగే నేను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 90% గ్రామాల్లో రోడ్లు అధ్వానం. అంటే ఇంటి ముందు రోడ్డు మట్టితో కూడింది, వర్షం వస్తే బురద, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇబ్బందే, వయసు మీరినటువంటి పెద్దవాళ్ళు బయటికి వెళ్ళాలన్నా, న్యాచురల్ కాల్స్ వెళ్ళాలన్నా కూడా ఇబ్బందిగా ఉండేది. అలాంటి పరిస్థితి నేను కళ్ళారా చూశా, గ్రామాల్లో పుట్టాను కాబట్టి. సో నాకు ఒక అవకాశం వచ్చింది, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా అవకాశం వచ్చినప్పుడు నేను బాబు గారితో చెప్పాను. అప్పుడు లోకేష్ బాబు గారు మంత్రిగా ఉన్నారు. చెప్తే వాళ్ళు వెంటనే స్పాంటేనియస్గా ఎస్ మనము చేయాలి అని చెప్పారు. సో దానికి విధి విధానాలు నిర్ణయించారు. నరేగా, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క మెటీరియల్ కాంపోనెంట్ని అప్పటి వరకు దాదాపుగా 2005-06 నుంచి ఆ కార్యక్రమం అమల్లో ఉన్న ఎవరు కూడా మెటీరియల్ కాంపోనెంట్ జోలికి వెళ్ళలే. అంటే మేము ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2014-15 ఆ టైం వరకు దాదాపుగా 4,600 కోట్లు మెటీరియల్ కాంపోనెంటు మన రాష్ట్రానికి రావాల్సినటువంటిది వృధా అయిపోయింది, ల్యాప్స్ అయిపోయింది. అలాంటిది నేను దాన్ని స్టడీ చేసి సార్ ముందు పెట్టినప్పుడు నో వీ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పారు. సో అప్పుడే మాకు మురిగిపోతాయి అనుకున్నటువంటి 13th ఫైనాన్స్ డబ్బులు కూడా వచ్చాయి. సో ఇవన్నింటిని కలిపి మరొక కొన్ని దాదాపు 22 డిపార్ట్మెంట్లు కన్వర్ట్ చేసి ఈ రాష్ట్రంలో ఎవ్వరూ చేయలేనటువంటి 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశాం. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఇంటి ముందుకు వెళ్ళేటప్పటికి సిమెంట్ రోడ్డు ఉంటుంది. సో ఇలాంటివి అంటే అక్కడ పనిచేసేటటువంటి ముఖ్యమంత్రి యొక్క పాజిటివ్నెస్ను బట్టి ఉంటుంది. అట్లాగే విదేశీ విద్య వచ్చినప్పుడు 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి స్కీమ్కి మేము సహాయం చేయడం అనేది చరిత్రలో మొట్టమొదటిసారి. సో అప్పుడు నేను ఐఎన్పిఆర్ సెక్రటరీగా ఉన్నాను. సార్కి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్లో ఒక అమెరికాకు పంపాలి అంటే మరి పేద పిల్లలకి బ్యాంకులు కూడా డబ్బు ఇవ్వవు. అలాంటి పరిస్థితుల్లో ఆయన పాజిటివ్గా 15 లక్షల రూపాయలు షెడ్యూల్డ్ క్యాస్ట్కి, 10 లక్షలు ఇతర వర్గాల వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచన రావడం అనేది పాజిటివ్నెస్. సో నేను ఎందుకు చెప్తున్నాను వై ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ అంటే, రాజకీయ నాయకుల్లో పాజిటివ్నెస్ ఉన్నప్పుడు అధికారులుగా మా పనులు ఈజీ అవుతాయి. మాకున్న ఆలోచనలు వాళ్ళతో స్పేర్ చేసుకోగలం. కొంతమంది ముఖ్యమంత్రులు అసలు అధికారులతో మాట్లాడరు, అసలు అధికారులు చెప్పినవి మీరేంది మాకు చెప్పేది అనేటువంటి ధోరణితో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మాలో ఎన్ని భావాలున్నా అవి భావాలుగానే మిగిలిపోతాయి తప్ప వాటిని ఆచరణలో పెట్టి ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన ఆచరణలోకి రాదు. కాబట్టి నా 35 సంవత్సరాల పరిపాలన అనుభవంలో ఏవైతే నేను చూశానో, ఏ పథకాలైతే ప్రజలకు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇస్తాయో అలాంటి సాధికారతనిచ్చేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకొని ఆయనతో ప్రయాణం చేయాలనుకొని నేను రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాను. సో అదే నేపథ్యంలో ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా. సో ఏదైనా ప్రజలకు ఒకవైపు సంక్షేమం చూస్తూ మరొక వైపు రాష్ట్ర అభివృద్ధిని చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకునే తెలుగుదేశంలో నేనున్నా. సార్, అయితే ఇప్పుడు మీరు 12 CMs తోటి పనిచేసాము అని చెప్పేసి అన్నారు కదా. లుక్స్ లైక్ మీకు చంద్రబాబు నాయుడు గారు బాగా నచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇంకొక పర్సన్, ఇంకొక ఆల్టర్నేటివ్ ఏదైనా అనుకున్న ఆలోచన వచ్చుంటే హూ వుడ్ బి దట్ సార్? అంటే నాకు నచ్చినటువంటి ముఖ్యమంత్రిలో ఫస్ట్ ఎన్టీ రామారావు గారిని గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన 50 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు అన్నం అంటే పేదల అన్నం 90% ఉన్నటువంటి పేదలకి రెండో రకమైన అన్నం ఉండేది అప్పట్లో. నూకలు, జొన్నలు, సజ్జలని, ముడిధాన్యం. ఒక 10% ఉన్నటువంటి ధనవంతులకే వరి అన్నం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు వచ్చి 2 రూపాయల కిలో బియ్యం పథకం పెట్టి అన్నం అంటే అందరికీ సమానంగా ఉండాలి, ప్రజలందరూ దేవుళ్ళని ఆయన 2 రూపాయల కిలో బియ్యాన్ని పెట్టి పేదల కడుపు నింపినటువంటి మహానుభావుడు. కాబట్టి ఆయన విధానాలు నాకు నచ్చాయి. అట్లే అప్పటి వరకు పేదలు ఇళ్ళు అంటే గుడిసెలే, ఒక 4 గుంజలు 10 తాటాకులు ఇచ్చి ఇది గుడిసె అనేవాళ్ళు. కానీ ఆయన దేశంలో మొట్టమొదట పేదలకు కూడా పక్క ఇల్లు ఉండాలని 5 సెంట్లు స్థలం ఇచ్చి కాలనీలు నిర్మించినటువంటి మహానుభావుడు.
ఆడపడుచులకు ఆస్తి హక్కు కానీ ఆయన నిర్ణయాలు చాలా అంటే సోహసోపేతంగా ఉంటాయి. కాబట్టి ఆయన నిర్ణయాలకి నేను చాలా ఆకర్షితులయ్యాను. కానీ అప్పుడే నా కెరియర్ బిగినింగ్లో ఉంది కాబట్టి నేను అప్పుడు రాజకీయాల్లో ప్రవేశం చేయడానికి సాహసించలేదు. ఆ తర్వాత నాకు నచ్చినటువంటి వాళ్ళలో రాజశేఖర రెడ్డి గారిని గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా నేను నిజామాబాద్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఏదైనా ఒక బసివినులని జోగినులని ఒక వ్యవస్థ ఉండేది. అక్కడ ఒక మీటింగ్లో మనం జోగినులకి కూడా పెన్షన్ ఇవ్వాలి అంటే ఎంతమంది ఉంటారు, ఎంత డబ్బు అవుతుంది అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా మన కలెక్టర్ చెప్తున్నాడు జోగినులకు పెన్షన్ ఇవ్వమని ఇచ్చేస్తున్నానని ప్రకటించారు. అంటే అంత స్పాంటేనియస్గా. అట్లనే భర్త ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ముఖ్యంగా మత్స్యకారుల కుటుంబాల్లో సముద్రం మీదకి వెళ్ళిపోతారు. వాళ్ళు తిరిగి వస్తారో లేదో తెలియదు, ఎక్కడుంటారో కూడా మనకు తెలియదు. సో అలాంటి వాళ్ళకి మనకు పెన్షన్ స్కీమ్ లేదు. అప్పుడు నేను చూసా పల్లెల్లో భర్తను కోల్పోయిన వాళ్ళకి విడో కింద పెన్షన్ ఉంది. భర్తలు దూరమైన వాళ్ళకి వాళ్ళు ఉండి ఒకటే లేక ఒకటే. అలాంటిది నేను ఆయన దృష్టిలో పెడితే ఒంటరి మహిళ అన్నటువంటి కార్యక్రమంలో ఇచ్చేసాను. సో ఇలా అంతే తప్ప ఇంకా మిగిలినటువంటి వాళ్ళు నేను ఐ డోంట్ ఫైండ్ ఎనీ పాజిటివ్. సార్ బిఫోర్ మనం వీ గెట్ ఇన్ టు మోర్ ఇంటూ పాలిటిక్స్ సార్, ఇప్పుడు మీతో మాట్లాడుతుంటేనే ఇంకో క్వశ్చన్ వచ్చింది సార్ నాకు. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్, యూ హ్యావ్ బీన్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, యూ గాట్ రియలీ గుడ్ నేమ్ ఇన్ వైజాగ్ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ఇతర ప్లేసెస్లో కూడా సార్. ఇప్పుడు మీలాగా ఇంకా చాలామంది అడ్మినిస్ట్రేటర్స్ వచ్చారు వెళ్ళారు కూడా కదా సార్, రైట్? వాళ్ళు కూడా సీఎంలతో పనిచేసే ఉంటారు, రైట్? మీరు ఒక్కళ్ళే ఎందుకు ఇలా బయటకు వచ్చి ఇన్ ద సెన్స్ అంటే రిటైర్ అయిన తర్వాత సుఖంగా మీ లైఫ్ మీరు లీడ్ చేయకుండా ఇంకా ఏదో చెయ్యాలి అన్న తపన ఎందుకు సార్? బేసిక్గా నా కుటుంబ నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి నాకు మా తాతగారు ఇన్స్పిరేషన్. ఆయన ఎప్పుడు కూడా ఒక 10 మంది 20 మంది, అంటే ఆయన పెద్ద రైతు కాకపోయినా రాయలసీమలో ఒక 30 ఎకరాల ఆసామి. ఆయన పొలాల్లో ఎప్పుడు కూడా పనిచేయడానికి వచ్చినటువంటి వాళ్ళకి అన్నం పెట్టడం, పండిన ధాన్యాన్ని కొంత పంచడము, ఇవన్నీ నేను చూశా. ఆయన మాటల్లో కూడా మనం బ్రతకడం గొప్ప కాదు, నలుగురిని బతికించాలి అన్నటువంటి ఒక ఆలోచన. సో ఆలోచనలోనే నాకు ఏదో ఒక చేయాలి, ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఒక విధానంలో. తర్వాత ఈ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని చూసినప్పుడు తెలివుండి పరీక్షల్లో నెగ్గి ఆయా కోర్సుల్లో చేరలేనటువంటి వాళ్ళు ఎంతోమందిని చూశాను. అట్లాగే కనీస మౌలిక వసతులు లేక స్లమ్ ఏరియాలో దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి పేదలు ఎందరినో చూశాను. ఇలాంటి పరిస్థితుల్లో అల్టిమేట్ పవర్ పొలిటికల్ సిస్టంలోనే ఉంది. కాబట్టి ఆ పొలిటికల్ సిస్టంలోకి ఎంటర్ అయితే తప్ప మనం మన ఆశయాలు అంటే ఏవైతే అనుకున్నామో వాటిని ఫుల్ఫిల్ చేయలేమేమో అన్నటువంటి భావన నాకు మొదటి నుంచి ఉంది. సో ఆ నేపథ్యంలోనే నేను పిహెచ్డి చేశాను. అసలు సోషో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ వీకర్ సెక్షన్స్, ఏ కేస్ స్టడీ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. సో అప్పుడు నాకు ఆ స్టడీలో చాలా విషయాలు బోధపడ్డాయి. డిఫరెంట్ స్టేట్స్లో ఎలా ఉన్నారు, వాళ్ళకున్న విధానాలు ఏంటి. డిస్పైట్ సెవరల్ స్కీమ్స్ అండ్ లాట్ ఆఫ్ మనీ వీ స్పెంట్ రైట్ ఫ్రమ్ ఇండిపెండెన్స్, why these people are still struggling for aching of their livelihood, minimum livelihood. Why they are lacking of minimum infrastructure, కనీస వసతులు లేనటువంటి జీవనం ఎందుకు అన్నటువంటి దాంట్లో నాకంటూ అంటే నా ఆలోచనకు ఒక గట్టి పునాది పడింది. ఎస్, వీ హ్యావ్ టు డూ అని. ఆ తర్వాత కూడా నాకు నా కుటుంబ నేపథ్యంలో కూడా అతి చిన్న వయసులో 26 సంవత్సరాల్లో నా అల్లుడు అనుకోని పరిస్థితుల్లో ఎమ్మెల్యే అయ్యాడు. సో ఆయన ఎమ్మెల్యే అవడం, ఆయన
ఒక 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 అంటే ఆయన సొంతూరులో ఎంతోమంది వచ్చినా కూడా అక్కడ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది రైతాంగానికి, మెట్ట ప్రాంత రైతాంగానికి కలగా మిగిలిపోయినటువంటి పులిచింతలను ఆయన అబ్బాయి సాధించాడు. అంటే ఒక 5 ఇయర్స్ స్పాన్లో, నాట్ ఈవెన్ 5 ఇయర్స్, ఒక 3 ఇయర్స్ స్పాన్లో అతను ఆ ప్రాజెక్ట్ని సాధించి ఇప్పుడు కొన్ని వేలాది మందికి శాశ్వతమైనటువంటి ఉపాధి కల్పించాడు. సో అలాంటి పరిస్థితుల్లో నేను కూడా పొలిటికల్గా కొంత చేయొచ్చు అన్నటువంటి భావంతోనే ఇట్ మే బీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఐఏఎస్ ఆఫీసర్స్. కొంత నాకు మొదటి నుంచి కూడా రిస్క్ ఓరియంటెడ్. నేను జనరల్గా రిస్క్ తీసుకోవాలి, ఏదైనా రిస్క్ తీసుకుంటేనే ఫలితం ఉంటుంది అన్నటువంటి దానికి. సో దానికి మా కుటుంబ నేపథ్యం కూడా, మా వైఫ్ కానీ మా పిల్లలు కానీ సహకరించడం అనేది కూడా ఒక కారణం. సార్ అయితే కొద్దిగా ర్యాండమ్గా అటు ఇటు వెళ్తూ ఉందాం. పాత పొలిటీషియన్స్, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అన్నారు, మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు, ఇంకా అంతకుముందు పొలిటీషియన్స్ అంటే ఒక రెస్పెక్ట్, ఒక థాట్ ప్రాసెస్, వాళ్ళు వచ్చారు అంటే ఎంతో కొంత పబ్లిక్ చేస్తారు అన్న ఒక ఆలోచన ఉందండి పబ్లిక్లో. కొన్ని సంవత్సరాలుగా మీరు చూస్తే పొలిటీషియన్స్ అంటే వాళ్ళ స్వలాభం కోసమే వస్తున్నారు కానీ ప్రజలకు ఏం చెయ్యరు అనేది ప్రజలకు బాగా గట్టి నమ్మకం ఏర్పడిపోయింది సార్. రైట్? పొలిటీషియన్ ఇట్ ఈస్ ఫర్ హిస్ పర్సనల్ యూస్, అంటే అతను పర్సనల్ బెనిఫిట్స్ కోసం వస్తున్నాడు కానీ ప్రజలకు ఏం చేయడు. వస్తారు, డబ్బులు ఇస్తారు, ఓట్లు కొనుక్కుంటారు, తర్వాత రిటర్న్ ఆ డబ్బులు సంపాదించుకోవాలనే ట్రై చేస్తుంటారు. సో ఇట్ హ్యాస్ బికమ్ రియలీ వెరీ పాయిజనస్ ఏరియా అయిపోయింది కదా సార్. సో మీరు యాజ్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్గా, గుడ్ థాట్ ప్రాసెస్ తోటి మీరు వస్తున్నారు కదా, మీరు ప్రజలకి ఏం చెప్తున్నారు సార్? హౌ వుడ్ యూ కన్విన్స్ దెమ్ దట్ నో, అలా ఉండదు, మార్పు వస్తుంది, మంచి వాళ్ళు పాలిటిక్స్లోకి రావాలి అని హౌ డు యూ కన్విన్స్ దెమ్ అండి? హౌ డు యూ, అంటే నరాల్లో నిండిపోయి ఉంది పొలిటీషియన్ అంటే నాట్ ఫర్ పబ్లిక్ అని చెప్పేసి, మీరు అది ఎలా మారుస్తారు సార్? ఇప్పుడు మీరన్న దాంట్లో నేను టోటలీ ఏకీభవించలేను కానీ కొంత ఏకీభవిస్తాను. సో ఎన్టీ రామారావు గారు 1983లో పార్టీ పెట్టారు. అప్పటికి 50 సంవత్సరాలుగా కుటుంబ పాలన, కొన్ని కుటుంబాలకు పరిమితమైనటువంటి రాజ్యాధికారాన్ని ఆయన దారిలో వెళ్ళే వాళ్ళని పిలిచి ఇచ్చాడు సీటు, తాటి చెట్టు ఎక్కే వాళ్ళని ఇచ్చాడు, రోడ్లో కూరగాయలు అమ్ముకునేటటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చాడు, బస్ కండక్టర్లకు సీట్లు ఇచ్చాడు, డాక్టర్లకు ఇచ్చాడు, ఇంజనీర్లకు ఇచ్చాడు, మేధావులకి పిలిచి ఇచ్చాడు. ఆయన ఆ రోజుల్లో డబ్బు చూడలే, వాళ్ళ వెనక ఏముంది డబ్బు ఏమిటి అనేటువంటి చూడలేదు. సో అలా తీసుకొచ్చాడు. బీసీలకు, మైనార్టీలకు, ఎస్సీలకు, ఒక ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి పిల్లలకు కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితుల్లో మనం రాజకీయం కేవలం డబ్బు కోసమే అనేటువంటిది ఎలా అని అనగలము? మరి ఆయన అపర కుబేరుడు, ఆయన అనుకుంటే ఆయనకు కోట్ల రూపాయలు ఆయన ఇంటి ముందు వాళ్తాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రజాపాలనలోకి వచ్చాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయోగం చేయడంలో నాకు అనిపించింది ఈజ్ యూనిక్, అంటే ఆయనే చేయగలడు. ఏమీ లేనటువంటి ఒక డాక్రా మహిళని ఎంపీగా నిలబెట్టాడండి. అలాగే ఇప్పుడు నేనున్నాను, నేను ఒక అడ్మినిస్ట్రేటర్గా మంచి పాలన ఇచ్చాను, ఆయనతో పనిచేశాను. నన్ను 2019లో ఎమ్మెల్యేకి పంపించాడు. నా డబ్బు నా దగ్గర ఏముంటుంది, రిటైర్డ్ అయిన ఎంప్లాయీ దగ్గర. సో పార్టీ ఆయన ఒక ప్రమోట్ చేశాడు, ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాడు. కాబట్టి ఒక మంచి వ్యక్తులని ఆదరించడం అనేటువంటిది సిస్టంలో ఉంది. పొలిటికల్లోనే స్వార్థం ఉంటుంది అంటే, ఇప్పుడు ఈవెన్ అడ్మినిస్ట్రేటర్లో కూడా ఎంతమంది ప్రజారంజకంగా అడ్మినిస్ట్రేటర్లు అవుతున్నారు? కొంతమందినే మనం చెప్పగలం. శంకరన్ వెంటనే అంటే శంకరన్ గారి పేరు వస్తుంది. మరి ఎందుకు వై శంకరన్ అలోన్? ఆ రోజుల్లో కొన్ని వందల మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు కదా. కాబట్టి
మనం మనం మన మానసిక స్థితిని బట్టి, మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది తప్ప ఏ రంగంలోనైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ఇక్కడ రాజకీయాల్లో డబ్బే కాదు, ప్రజా సేవ కూడా ఉంటుంది అన్నటువంటి దానికి నిదర్శనంగా కూడా మనం చేయగలిగినటువంటి చేయొచ్చు. కాబట్టి ఆ పాయింట్ ఏం లేదు. ఇప్పటికీ రాజకీయాల్లో నిస్వార్థంగా సేవ చేసేటటువంటి వాడు ఉన్నారు, రాజకీయం ఆసరుగా డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ ప్రజలు అనేది గమనిస్తారు. ఇప్పుడు మీరు అన్నారు బాగానే ఉంది. ఇప్పుడు మీరు చూస్తే సార్, యంత్రాంగం అంటే గవర్నమెంట్ సర్వీసెస్ ఉన్నాయనుకోండి, దే ఓన్లీ వర్క్ ఫర్ బడాబాబులు సార్. అది కామన్ మ్యాన్ ఈ స్టిల్ సఫరింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాలా సింపుల్ అండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అనుకోండి, ఒక కామన్ మ్యాన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరు అడగరు వాళ్ళు, నువ్వు ఎందుకు వచ్చావు ఏంటి అనేది అసలు క్వశ్చనే ఉండదు. నెంబర్ 2, స్టార్ట్ చెయ్యంగానే అవతల నుంచి రెస్పెక్ట్ సరే కదా, దేహి అన్నా కూడా వినని పరిస్థితులు ఉన్నాయి సార్ ఇప్పుడు కూడా లార్జ్ స్కేల్లో. అంటే మీరన్నట్టు ఇందాక మంచోళ్ళు లేరు అనేం కాదు, మంచోళ్ళు కూడా ఉన్నారు సార్, దేర్ ఆర్ గుడ్ పీపుల్. బట్ లార్జ్ స్కేల్లో థింగ్స్ డజంట్ గో ఇన్ ఫర్ నార్మల్ పబ్లిక్ సార్. ఇవాళకి కూడా ఎనీ గవర్నమెంట్ ఆఫీస్ మీరు తీసుకోండి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఓన్లీ విల్ వర్క్ ఏదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనో లేకపోతే డబ్బు ఉంటేనో సార్. సార్ ఈ చేంజ్ మీరు ఎలా తీసుకొస్తారు సార్? ఈ కామన్ మ్యాన్కి ఇలాంటివన్నీ అందేవి మీరు కానీ మీ గవర్నమెంట్ కానీ వస్తే కనుక ఎట్లా తీసుకొస్తారు సార్ చేంజ్? ఇప్పుడు బ్యూరోక్రసీలో వాళ్లకు బాస్ వచ్చేసి పొలిటికల్ బాస్. ఒక ముఖ్యమంత్రి ప్రజారంజకంగా పాలన చేయాలి, ప్రజల వద్దకే పాలన తీసుకెళ్ళాలి, ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి అనుకుంటే డెఫినెట్గా కింద స్థాయిలో ఉద్యోగులు కూడా పరుగులు పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోకేష్ బాబు గారు మంత్రి ఉండగా ఎండాకాలంలో ఆయన జలవాణి అని పబ్లిక్ కాల్ పెట్టాడు. అంటే ఎవరైనా మంచినీళ్ళకు కొరతగా ఉంటే, ఇబ్బంది పడుతుంటే వెంటనే దానికి కాల్ అయితే అది రికార్డ్ అయిపోయి సంబంధిత ఎస్సీకి వెళ్ళిపోతుంది, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీకి వెళ్ళిపోతుంది. ఆయన అది పరిష్కరించినామని ఒక 24 అవర్స్ 48 అవర్స్ నేచర్ ఆఫ్ గ్రీవెన్స్ని బట్టి ఆ టైమ్ స్లాట్ దాంట్లో టెక్నాలజీలో పెట్టేశాడు ఆయన. ఎస్, ఆ అసైన్మెంట్ లోపల అది కానీ ఫుల్ఫిల్ చేసి మళ్ళీ ఆయన ఒక ఫోటోనో లేదంటే అక్కడ ఇద్దరు విట్నెస్ ఎస్ మాకు వాటర్ పరిష్కారం అయిందని మాట్లాడించి మళ్ళీ వీడియో పెట్టి అది ఎస్ సార్ వీ హ్యావ్ సబ్మిటెడ్ అవర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ రిపోర్ట్ అని చెప్తే అప్పుడు ఆయన రివ్యూ చేసేవాడు డే అండ్ నైట్. మరి ఇప్పుడు ఎక్కడుంది ఆ సిస్టము? బిందెలతో రోడ్ల మీదకి వచ్చినా పట్టించుకునే దిక్కు లేదు, అయ్యా మాకు గొంతు ఎండిపోతుంది అన్నా పట్టించుకునే దిక్కు లేదు. అంటే ఇక్కడ ఏంటంటే పరిస్థితి రాజును బట్టి రౌతుంటుంది. అక్కడ రాజు ఉంటే, రాజు ప్రజలకు మేలు చేయాలని అనుకుంటే అధికారులు ఆటోమేటిక్ పరుగులు పెడతారు. ఇప్పుడు 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసినప్పుడు డే అండ్ నైట్ ప్రతి గ్రామంలో అధికారులు పనిచేశారు. పనిచేసినా వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్, ఈ వాడలో రోడ్ వేసాం, ఇక్కడ మంచినీళ్ళు ఇచ్చాం ఇట్లా. కాబట్టి అక్కడ ప్రజా నాయకుడు ఏ ఆలోచనతో ఉంటాడో అధికారులు కూడా అదే ఆలోచనతో వెళ్తారు. సో ఐ డోంట్ థింక్ అధికారుల్లో అలసత్వం అని నేను ఒప్పుకోను. అధికారులు ఎప్పుడు కూడా పనిచేయాలనే ఉంటారు. ఎప్పుడైతే నాయకులు ప్రజల సమస్యలు పక్కన పెట్టి వాళ్ళ స్వార్థ పనులకు ఉంటారో ఆ ప్రాంతాల్లో డెఫినెట్గా వీళ్ళు కూడా అలాగే ఉంటారు. యథా రాజా తదా ప్రజ. సో మీరు టోటల్ యు ఆర్ సేయింగ్ ఆల్ దిస్ విల్ చేంజ్ బేస్డ్ ఆన్ ద లీడర్షిప్ అని అంటున్నారు. అంటే మీ ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారి కింద కానీ లేకపోతే లోకేష్ గారి అడ్మినిస్ట్రేషన్లో కానీ మీరు ఏమంటున్నారంటే కామన్ మ్యాన్ విల్ ఆల్సో హ్యావ్ ఆల్ ది బెనిఫిట్స్, ఆర్ వాళ్ళు ఒక రెస్పెక్ట్ తోటి, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి వాళ్ళ హక్కుల్ని వాళ్ళు పొందగలుగుతారు అని అంటున్నారు మీరు, అంతేనా? ఎస్, డెఫినెట్గా. ఎందుకంటే మనం ప్రజల హక్కుల గురించి గుర్తించినటువంటి నాయకులు ఎప్పుడు కూడా ప్రజల్ని హింసించరు. రాజ్యాంగంలో ప్రజలకు ఉన్నటువంటి హక్కులే బేస్. ఈరోజు మన రాజ్యాంగానికి ఉన్న విశిష్టత ఏంటంటే రిక్షా లాగే కార్మికుడికైనా ఒకే ఓటు ఒకే విలువ,
ఈ దేశ రాష్ట్రపతికి ఒకే ఓటు ఒకే విలువ. ఆయన ఓటేస్తే ఎంత ప్రాముఖ్యతో ఈయన ఓటేసినా కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. సో ఎప్పుడైతే మనుషుల యొక్క హక్కులను మనం గుర్తించి గౌరవిస్తామో అప్పుడు ఆ నాయకుడి పాలన చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ప్రజల హక్కులు గుర్తించబడతాయో వాళ్ళు పొందాల్సినటువంటివి దేయని అడుక్కోవాల్సిన పనిలే. ఇచ్చేవాళ్ళు ఎవరు, తీసుకునేవాళ్ళు ఎవరు, అంత సిస్టంలో పొందేవాళ్ళే ఉండాలి. ఎస్, ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ బేసింగ్ ఆన్ మై మెరిట్ ఆర్ బేసింగ్ ఆన్ మై ఎలిజిబిలిటీ, ఐ హ్యావ్ టు గెట్ ఇట్ అన్నటువంటి ఫీలింగ్ రావాలి తప్ప ఆయన ఏదో ఇస్తున్నాడు మేమేదో తీసుకుంటున్నాము అనేటువంటి భావన సిస్టంలో ఉందంటే అక్కడ నాయకులు సరిగ్గా పనిచేయడం లేదన్న ఫీలింగ్. సో యు ఆర్ సేయింగ్ బేసికలీ అందరూ పొందాలి, మీ ప్రభుత్వం కనుక వస్తే అందరూ పొందుతారు అని అంటున్నారు మీరు. వెరీ గుడ్ సార్. సార్ అయితే ఇంకో క్వశ్చన్, నేను వస్తుంటే అన్ని చోట్ల చూస్తున్నాను సార్ బోర్డు. ఆ బోర్డు పైన మీ ఆపోజిషన్ పార్టీ నాయకుడు సిద్ధం అని చెప్పేసి ఒక పోస్ట్ తోటి సిద్ధం అని చెప్పేసి బ్యానర్స్ ఉన్నాయి సార్. దానికి అంటే సిద్ధం అంటున్నారు కదా, మీరు సిద్ధమేనా వాళ్ళని ఎదుర్కోవడానికి, వాళ్ళని ఓడిపించడానికి కానీ వాళ్ళని ఎదుర్కోవడానికి కానీ? ఆ సిద్ధానికి మీరు ఎలా సమాధానం చెప్తారు సార్? ఇక్కడ ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ. మేము ప్రతిపక్ష పార్టీ నుంచి పోటీ చేస్తున్నాం. అధికార పార్టీ వాళ్ళకున్నటువంటి అంగులు, వాళ్ళకున్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి వాళ్ళు వస్తారు. ఆ నేపథ్యంలోనే సిద్ధం అనేటువంటిది వచ్చింది. మేము ఆ సిద్ధాన్ని స్వీకరించాం. మేము సంసిద్ధం అన్నాం, మేము సై అన్నాం. ఎందుకంటే ప్రభుత్వం దేనికి సిద్ధం? పోలవరాన్ని 71%తో నిలబెట్టినందుకు సిద్ధమా? ప్రత్యేక హోదా మెడలు వంచి తెస్తానని చెప్పి ప్రత్యేక హోదా తీసుకురాకుండా రాష్ట్రానికి నష్టం చేసినందుకు సిద్ధమా? ఎస్సీలకు అప్పటి వరకు అమలు అయినటువంటి 27 స్కీముల్ని ఒక్క కలంపోటుతో రద్దు చేసినందుకు సిద్ధమా? లేదా బీసీలకు 30 పథకాలని అర్ధాంతరంగా నిలిపేసినందుకు ఒక్క కలంపోటుతో ఆపేసినందుకు సిద్ధమా? దేనికి సిద్ధం? దేనికి సిద్ధం అంటే ఈ రోడ్లు ఎటూ వేయలేదు, వేసిన రోడ్లు అక్కడక్కడ గుంతలు పడితే కనీసం గంపడి మట్టి కూడా వేయలేనందుకు సిద్ధమా? దేనికి సిద్ధం? కాబట్టి మాకు వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ టు ట్యాకిల్ దట్ సిద్ధం. మాకు అది సిద్ధం అనిపించడం లేదు. ఆ సిద్ధం దేనికి సిద్ధం అంటే ఓడిపోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని మాకు అనిపిస్తుంది. మీ కాన్ఫిడెన్స్ చూస్తే ఈసారి డెఫినెట్గా మీరే గెలిచేలాగా మీ కాన్ఫిడెన్స్ ఉంది. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏకంగా 175 సీట్స్ మేమే కొడతామని కాన్ఫిడెన్స్ వాళ్ళకుంది. అసలు పబ్లిక్ పల్స్ ఎలా ఉందనని మీరు ఏమైనా పబ్లిక్ పోల్ సర్వేలు అలా ఏమైనా చేశారా సార్? ఇప్పుడు మేము మొదటి నుంచి చూస్తున్నాం వై నాట్ 175. వై నాట్ 175 అన్న ఆలోచనే వైసీపీ ప్రభుత్వానికి ఉంటే ఎందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు? ఎందుకు సిట్టింగ్ ఎంపీలు మారుస్తున్నారు? ఎందుకు సిట్టింగ్ మినిస్టర్లు మారుస్తున్నారు? మార్చడం ఒకవైపు అయితే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎందుకు ఈ జంపింగ్ జిలానీస్? ఈరోజు ఉన్న వాళ్ళు పొద్దున ఉండడం లేదే, మరి ఎందుకు తెలుగుదేశంకి వలస పెట్టేశారు? కాబట్టి వాళ్ళకి అభద్రతా భావం ఉంది. ఈయనేదో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ ప్రభుత్వ నేత వై నాట్ 175 నేను చెప్తున్నా ఈరోజు ఛాలెంజ్ చేసి, వై నాట్ 175లో కుప్పం ఉంది. కుప్పం జయించగలరండి? మంగళగిరి ఉంది, జయిస్తారా? ఫర్ దట్ మ్యాటర్ పత్తిపాడు ఉంది, జయించమనండి. అది జరిగే పని కాదు. వై నాట్ 175 అనేది స్లోగన్కి పనికి వస్తుంది. ఈరోజు అదే వై నాట్ పులివెందలని మేమంటున్నాం, వై నాట్ పులివెందలని మేమంటున్నాం. మరి దానికి సిద్ధపడాలి. మీ కాన్ఫిడెన్స్ మీకుంది, రియలీ గుడ్ అండి. ఇందాక మనం ఒక కాన్వర్సేషన్లో మీరొక్కళ్ళు అడ్మినిస్ట్రేటర్ ఫ్రమ్ గుడ్ బ్యాక్గ్రౌండ్, మంచి అడ్మినిస్ట్రేషన్ చేసి వచ్చారు. మీకు అంటూ అంటే యు ఆర్ సపోర్టింగ్ చంద్రబాబు నాయుడు గారు, మీకంటూ మీరేమైనా టీం ఫామ్ చేసుకున్నారా? చదువుకున్న వాళ్ళతో పాటు కూర్చుని ఏమైనా టీం ఫామ్ చేసుకున్నారా? మీరు ఈ మధ్యకాలంలో చూస్తే ఎన్ఆర్ఐస్ చాలామంది వస్తున్నారు సార్ ఇక్కడికి, రైట్?
అలా ఎన్ఆర్ఐస్ వచ్చే వాళ్ళని నాట్ ఎవ్రీ మళ్ళీ అగైన్ సార్ ఎన్ఆర్ఐ ప్రతి వాడి దగ్గర డబ్బు ఉంటుందని లేదు. ఆ ఎన్ఆర్ఐ వచ్చే వాళ్ళని వాళ్ళు కూడా ఏదో ఒకటి ప్రజలకు సేవ చేయాలి, ఏదో ఒకటి మా దేశానికి చేయాలి, మా రాష్ట్రానికి చేయాలి అన్న తపన ఉంటుంది వాళ్ళకి. అక్కడ కూర్చుని వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అలాంటి వాళ్ళతో ఏమన్నా మీరు ఏమైనా టీం ఫామ్ చేస్తున్నారా? అసలు మీ కార్యాచరణ సార్, వాట్ ఈజ్ యువర్ గోల్? అంటే మీరు ఒకళ్ళే కెనాట్ మేక్ ఎ చేంజ్, రైట్? ఎవ్రీబడి అండర్స్టాండ్స్ దట్ సార్, రైట్? దేర్ హ్యాస్ టు బీ ఏ టీమ్. మీరేమైనా టీం ఫామ్ చేశారా? ఎన్ఆర్ఐల్ని మీరేమైనా ఎంకరేజ్ చేస్తున్నారా మీ టీంలోకి? ఇక్కడ ఐ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ టీమ్స్, గుడ్ టీమ్స్. పొలిటికల్ టీం ఉంది, ఫిలాంథ్రఫిక్ టీం ఉంది, ఎన్ఆర్ఐ టీం ఉంది. ఇవన్నీ కూడా టీంలో డిఫరెంట్ యాంగిల్స్లో పనిచేస్తారు. నాకు పర్టికులర్గా ఎన్ఆర్ఐ వచ్చేటప్పటికి నాకు ఐ హ్యావ్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. ఇక్కడ పత్తిపాడులో దాదాపుగా 2000 పైచిలకు ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ప్రతి గ్రామంలో 10 నుంచి 30-40 మంది దాకా ఎన్ఆర్ఐస్ ఉన్నారు. సో మీరు అన్నట్టుగా అందరూ డబ్బులు పెడతారని కాదు ఇక్కడ. మేము కూడా ఆ లైన్లో లేము. వాళ్ళు ఆ గ్రామానికి, గ్రామంలో ఉన్నటువంటి ఇంకా వాళ్ళ స్థితికి చేరుకోనటువంటి వాళ్ళ గురించి ఆలోచించమని మేము ఒక పిలుపిచ్చాం. ఒక విలేజ్లో గ్రామం నుంచే ఎన్ఆర్ఐలు వెళ్ళారు. ఆ గ్రామం ఆనుకొని ఉన్నటువంటి పల్లె నుంచి డిస్పైట్ సెవరల్ పీపుల్ ఆర్ బీయింగ్ క్వాలిఫైడ్, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్, వాళ్ళు అక్కడికి వెళ్ళలేకపోయారు. వాళ్ళని గురించి ఆలోచిస్తున్నారు అన్నప్పుడు స్పాంటేనియస్గా వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళు వచ్చేసారు ముందుకి. ఎస్, మేము ఆ గ్రామం నుంచి వచ్చాము, మేము మా చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందరినీ తెచ్చుకున్నాం. మీరు ఈరోజు ఒక పిలుపిచ్చారు, ఒక ఆలోచన ఇచ్చారు. తప్పకుండా ఆ పల్లెల్లో ఉన్నటువంటి ఎస్సీలు కానీ, అటు ఉన్నటువంటి మైనార్టీలు కానీ, ఇటు ఉన్న బీసీలు కానీ, లేదా ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేద పిల్లలు కూడా, పేదరికం అనేది ఒక కులానికి కాదు కదా, అందరిలో ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలకు కూడా మేము చేయూతనిస్తాము. మీరు ఒక అడ్మినిస్ట్రేటర్గా వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య పెట్టినటువంటి ఒక ముఖ్యమంత్రి మళ్ళా రాబోతున్నాడు. కాబట్టి ఆ పిల్లలకి మేము సముచితమైనటువంటి స్థానాన్ని కల్పిస్తామనేటువంటి ఆలోచనతో వాళ్ళకి ముందుకు రావడం అనేది జరిగింది. ఇట్ నెవర్ ప్లేస్ మనీ, ఇట్ ప్లేస్ ఓన్లీ మైండ్. సో ఆ మైండ్కి వచ్చారు. అట్లాగే మాకు లక్కీగా ఎంపీ అభ్యర్థిగా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చారు. సో ఆయన డాక్టర్గా అక్కడ అనేక పద్ధతుల్లో వేలాది మందికి ఉపయోగపడ్డారు. సో ఆయన కూడా మాకు కలిసి వస్తున్నారు. కాబట్టి ఈసారి మేము చేంజ్ చేస్తాం తప్పకుండా. మా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా ఇక్కడే కోచింగ్ సెంటర్ లాంటివి పెట్టి, ఇక్కడే ఒక స్కిల్ డెవలప్మెంట్ లాంటిది పెట్టి, ఏ స్థాయిలో చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకునేటువంటి వాళ్ళకి ఒక ఉపాధి కల్పించాలన్నటువంటి దాంట్లో మేము ప్రధానంగా వెళ్తున్నాం. అట్లే రైతాంగానికి సంబంధించి కూడా ఒక డిఫరెంట్ టెక్నాలజీ వాళ్లకు, మరి ఈ సప్లై చైన్లో మనకి చాలా ప్యాథటిక్ అనిపిస్తుంది. మీరు ఇక్కడ మంచి ధాన్యం సన్నాలు అంటారు, అంటే మసూరి రైస్, మనకు 1800కి మించి అమ్ముడు పోదండి. 70 కిలోల బస్తా అంటే అది ఎంత అవుతుంది? ఒకవేళ మనము దానికి మిల్లింగ్ చేస్తే 2500, 3000కి మించి కాదు. కానీ ఈరోజు మనం 70 రూపాయలు పెట్టుకుంటున్నాం. అంటే 25 రూపాయలకు దొరకాల్సింది 70 రూపాయలు. ఎందుకు ఈ మధ్యలో ఎవరు ఉన్నారు? సో రైతుకు, పండించిన రైతుకి, కష్టపడినటువంటి కూలీకి ఆ ప్రయోజనం అంతగా లేదు. కేవలం దాన్ని ప్రాసెస్ చేసి, ట్రాన్స్పోర్ట్ చేసి అమ్మేటటువంటి వాళ్ళ దగ్గర ఆ డిఫరెన్స్ ఉంది. సో ఆ సప్లై చైన్లో ఆ లింకులు, గతంలో చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్లని పెట్టాడు. డైరెక్ట్గా రైతులు వచ్చి అమ్ముకున్నారు. అప్పుడు వాళ్ళకి మంచి బెనిఫిట్స్ వచ్చాయి. సో అలాంటి సిస్టమ్ తీసుకురావడం అనేటువంటిది ఒకటి ఆలోచిస్తున్నాం. డెఫినెట్గా ఎన్ఆర్ఐస్ సహాయం, ఇప్పుడు గతంలో నేను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా ఉన్నప్పుడు ఎన్ఆర్ఐస్ 20% కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ ఊర్లో శ్మశానాలన్నీ బాగా చేసాం. ఎన్ఆర్ఐస్ ఒక 30% కాంట్రిబ్యూట్ చేస్తే డిజిటల్ క్లాస్ రూములు పెట్టాం, క్లాస్ రూములు కట్టించాం. కాబట్టి ఎన్ఆర్ఐస్లో కూడా ఒక సామాజిక స్పృహ ఉంది. ఆ ప్రాంతంలో పుట్టాము, ఆ ప్రాంతంలోనే పెరిగాము, ఆ ప్రాంతానికి మేము ఏదో చేయాలి, పే బ్యాక్ టు సొసైటీ అన్నటువంటి కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నారు.
సో యాజ్ ఆఫ్ నౌ నాకు ఐ గాట్ 1400 ఎన్ఆర్ఐస్ ఆన్లైన్లో నాకు నెట్వర్క్లో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఏ రకంగా ఉపయోగపడతారు అనేటువంటి దాంట్లో వాళ్ళు శక్తి సామర్థ్యాలు బట్టి ఆ గ్రామానికి ఏం చేయాలనుకుంటున్నారో ఆ రకంగా వాళ్ళు ఉపయోగపడుతున్నారు. సార్ అదే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఎన్ఆర్ఐ అనగానే చాలామంది చూస్తాను వాళ్ళు ఏంటంటే ఒక డాలర్ కింద చూస్తారు. అలాగ డాలర్ కాకుండా మీరు ఇందాక అన్నారు చూస్తారు ఒక మైండ్. సో ఆ మైండ్ కింద చూస్తూ వాళ్ళందరికీ మీరు అంటే వాళ్ళని కూడా మీ టీంలో చేర్చుకుని ఫిజికల్గా ప్రజెంట్ అయ్యి ఫిజికల్గా మీ యొక్క సంస్థలో అంటే గవర్నమెంట్లో వెదర్ ఇట్ ఈస్ టీడీపీ ఇంకోటి ఇట్ డజంట్ మ్యాటర్ సార్. ఎందుకంటే ఎవ్రీ ఎన్ఆర్ఐ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ రిలీజన్ ఇవన్నీ కూడా దే వాంట్ టు డూ సంథింగ్ ఫర్ దేర్ స్టేట్. మీరు అన్నట్టు వాళ్ళ గ్రామం కావచ్చు, వాళ్ళ స్టేట్ కావచ్చు, కంట్రీ కావచ్చు, వాళ్ళని కూడా మీ సిస్టంలోకి ఇన్వాల్వ్ చేసుకుని వాళ్ళతో కూడా పని చేయించే విధంగా అలాంటిది ఏదైనా ఆలోచన ఉందా సార్? అలాంటి ఆలోచన ఉంటే వాళ్ళకి మీరు హౌ వుడ్ యూ వెల్కమ్ దెమ్ అండ్ హౌ కెన్ దే రీచ్ అవుట్ టు యూ సార్? నాకున్న పరిపాలన అనుభవం ఒక 58 డిపార్ట్మెంట్లు డిఫరెంట్ కోణాల్లో వర్క్ చేస్తాయి. బేసిక్గా మనకు ఎడ్యుకేషన్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, హెల్త్ అలైడ్ యాక్టివిటీస్, అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్, ఎంప్లాయ్మెంట్ అలైడ్ యాక్టివిటీస్, ఈ 4 పిల్లర్స్ ఆఫ్ ద సొసైటీ. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ P4 ఫార్ములా పెట్టారు, అంటే పూర్ టు రిచ్. దీనికి పబ్లిక్, గవర్నమెంటు అంటే ప్రభుత్వము, పబ్లిక్, ప్రైవేటు, ప్రజలు, ఈ నలుగురిని ఒక టైఅప్ చేసేటటువంటి ప్రణాళిక. సో నాకు గతంలో ఈ నరేగాలో పనిచేసినప్పుడు అంటే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా పనిచేసినప్పుడు 22 డిపార్ట్మెంట్స్తో నేను అనుసంధానం చేశాను. కాబట్టి ఐ నో బెటర్ ఏ రకంగా వాళ్ళ సర్వీసెస్ను ఉపయోగించుకొని గ్రామాల్లో ఒక బాండేజ్ని ఏర్పాటు చేయాలి. అంటే మా గ్రామం నుంచి పలానా అబ్బాయి అమెరికాకి వెళ్ళాడు, అక్కడ ఆయన హ్యాపీగా ఉన్నాడు, ఆయన హ్యాపీగా ఉండడంతో పాటు మా గ్రామంలో కూడా మా అందరికీ హ్యాపీనెస్ ఇచ్చాడు అన్నటువంటి ఒక ఫీలింగ్ని కల్పించాలన్న దాంట్లో 3 ఏరియాలు నేను వెతికా. ఒకటి, ఇప్పుడు గ్రామంలో పేదలు కౌలుదారులుగా ఉన్నారు, గ్రామంలో పెద్దలు రైతులుగా ఉన్నారు. రైతులు వ్యవసాయం చేయడం లేదు, అంటే మెజారిటీ ఆఫ్ ది కేసెస్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇక్కడ వాళ్ళు పేదలు వీళ్ళ భూములని కౌలు రైతుగా చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అతి పేదలని వాళ్ళు కౌలు కట్టలేరేమో అనేటువంటి భయం వాళ్ళకు ఉంది, మేము కట్టలేమనేటువంటి భయం కౌలు రైతులకు ఉంది, ఇద్దరికి ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, కౌలు రైతును కూడా గుర్తించి 20,000 రూపాయలు మేము ఆర్థిక సాయం చేస్తామన్నటువంటిది సూపర్ 6లో పెట్టాం. ఆ సూపర్ 6లో ఉంది కాబట్టి ఇప్పుడు భూమి మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కూలీని కౌలు రైతుగా గుర్తించి ఇక్కడ ఎన్ఆర్ఐ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తల్లిదండ్రుల భూముల్ని 1 ఎకరానో 2 ఎకరాలో వాళ్ళకి ఇప్పిస్తే ప్రభుత్వమే నేరుగా వాళ్ళకి 20,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. సో కౌలు చెల్లించలేము అన్నటువంటి భయం ఇంకేం లేదు, కౌలు రాదు అనేటువంటి భయం వీళ్ళకు లేదు. సో ఈ రకమైనటువంటి ఒక బాండేజ్ ఏర్పడితే ఆ గ్రామంలో కూలీలు ఉండరు, ఇక రైతులే ఉంటారు. అంటే అసలు రైతు ఉంటాడు, కౌలు రైతు ఉంటాడు, కౌలులో కూడా రైతు ఉన్నాడు. కాబట్టి ఆ ఫీలింగ్ అనేటువంటిది గౌరవాన్ని పెంచుతుంది. రెండవది, మనం చదువుకున్నాము, మనకు ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, అమెరికాకు వచ్చాం. అక్కడ చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగలేవు, కాబట్టి వాళ్ళని మనం ప్రమోట్ చేయాలి అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసింది. మేము ప్రమోట్ చేస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వం కూడా మనకు విదేశీ విద్య ద్వారా సహకరిస్తుంది. ఈ ప్రభుత్వంలో అయితే వైసీపీ ప్రభుత్వంలో ఆ స్కీమ్ని డిస్పెన్స్ చేశారు, కానీ చంద్రబాబు నాయుడు వస్తే తప్పకుండా ఆ స్కీమ్ను మళ్ళీ ప్రవేశపెడతారు. అప్పుడు ప్రవేశపెట్టినప్పుడు ఈ బాండేజ్ అనేది, అంటే ఆ పిల్లల్ని వీళ్ళు కలుపుకోవడం అనేటువంటిది కానీ జరిగితే ఇక గ్రామము పల్లె అనేది ఇంకా డిఫరెంట్గా ఉండదండి, గ్రామంగానే ఉంటుంది. సో ఇది రెండో ఏరియా. మూడో ఏరియా, ఆ గ్రామంలో మౌలిక వసతులు కొన్ని ఏరియాల్లో కొన్ని మౌలిక వసతులు ఉండవు, ప్రభుత్వం అన్నీ చేయలేదు. సో మన ఎన్ఆర్ఐలు కొంత వాళ్ళ స్తోమతను బట్టి మేము పలానా కార్యక్రమం చేస్తామని ముందుకు వస్తే
ఆ కార్యక్రమానికి ప్రభుత్వం వైపు నుంచి సహాయం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మనకు విదేశీ విద్యుదారు సహకరిస్తుంది. ఈ ప్రభుత్వంలో అయితే వైసీపీ ప్రభుత్వంలో ఆ స్కీమ్ని డిస్పెన్స్ చేశారు, కానీ చంద్రబాబు నాయుడు వస్తే తప్పకుండా ఆ స్కీమ్ను మళ్ళీ ప్రవేశపెడతారు. అప్పుడు ప్రవేశపెట్టినప్పుడు ఈ బాండేజ్ అనేది, అంటే ఆ పిల్లల్ని వీళ్ళు కలుపుకోవడం అనేటువంటిది కానీ జరిగితే ఇక గ్రామము పల్లె అనేది ఇంకా డిఫరెంట్గా ఉండదండి, గ్రామంగానే ఉంటుంది. సో ఇది రెండో ఏరియా. మూడో ఏరియా, ఆ గ్రామంలో మౌలిక వసతులు కొన్ని ఏరియాల్లో కొన్ని మౌలిక వసతులు ఉండవు. ప్రభుత్వం అన్నీ చేయలేదు. మేము పలానా కార్యక్రమం చేస్తామని ముందుకు వస్తే ఆ కార్యక్రమానికి ప్రభుత్వం వైపు నుంచి సహాయం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక క్వశ్చన్ సార్, ఆ వాళ్ళు ముందుకు రావడం అంటే వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎవరిని కలవాలి, అవన్నీ ఎలా తెలుస్తాయి సార్ వాళ్ళకి? నేను లాస్ట్ టైం నేను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆ రోజు లోకేష్ బాబు గారు నాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు. మీరు మీ ఆఫీసులో ఒక వింగ్ సపరేట్గా ఏర్పాటు చేయండి, జన్మభూమి వింగ్. ఎవరైనా కానీ ఆ వింగ్ కాంటాక్ట్ చేయాలని. నేను ఐ పుట్ 4 people అక్కడ వర్క్ చేయడానికి. వాళ్ళ నుంచి ఫోన్ వస్తే మేము పలానా గ్రామం వాళ్ళం, పలానా గ్రామంలో పలానా వర్క్ చేయాలనుకుంటున్నాం, దానికి ఉన్న స్కీమ్ ఏంటి, దానికి ఎంత డబ్బు అవుతుంది, మేము ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే. కొంతమంది పేరు కావాలంటారు. పేరు కావాలన్నప్పుడు కొంత 50% పే చేయాల్సి వస్తుంది. పేరు అవసరం లేదండి, మా గ్రామంలో ఆ వసతి వస్తే చాలు, ఆ ఫెసిలిటీ వస్తే చాలు అనుకున్నప్పుడు 20-25% పే చేస్తే చాలు. సో ఈ రకంగా మ్యాచింగ్ చేసాం. మ్యాచింగ్ చేయడం వల్ల వాళ్ళకు కాంటాక్ట్ ఈజీగా అయింది, వాళ్ళు అనుకున్న ఆలోచన ఆచరణలో పెట్టడం కూడా ఈజీగా అయింది. వీ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్ వైల్ ఐ వాజ్ కమిషనర్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్. ఇప్పుడు మళ్ళీ నేను ప్రజా జీవితంలోకి అడుగు పెడుతున్నాను కాబట్టి ఐ వుడ్ బి ఏ కాంటాక్ట్ పర్సన్ ఫర్ ఎన్ఆర్ఐస్. బేసిక్లీ ఇప్పుడు మీరు చెప్పింది నాకు తెలిసైతే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది ఎన్ఆర్ఐస్కి తెలియదు సార్ ఈ విషయం. ఓకే, సో ఇది తెలియాలి అంటే ఐ థింక్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ ఆల్సో. ఇప్పుడు అందరూ డిజిటల్ కమ్యూనికేషన్ మీద రిలై అవుతున్నారు. సో దాని మీద ఏమైనా దృష్టి పెడుతున్నారు సార్? ఎందుకంటే లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ అవైలబుల్ ఉండి తెలియక హెల్ప్ అందించగలిగే వాళ్ళు ఫిజికల్గా కానివ్వండి, మానిటరీగా కానివ్వండి, హెల్ప్ అందించగలిగే వాళ్ళు కూడా అందించలేకపోతున్నారు. సో అలాంటి డిజిటల్ అడ్వర్టైజ్మెంట్స్, డిజిటల్ కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఆ వెబ్సైట్లు క్రియేట్ చేయడం సార్. చాలామంది ఎన్ఆర్ఐస్ డిపెండ్స్ ఆన్ వెబ్సైట్స్ ఆల్సో. టక్కని కొట్టంగానే వెబ్సైట్ వచ్చింది అనుకోండి, ఇన్ఫర్మేషన్ విల్ బి ఫౌండ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ వెబ్సైట్. అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఇంతవరకు ఉండిందా? ఇప్పుడు అమల్లో ఉంది. అసలు మా టీడీపీ హెడ్ క్వార్టర్స్లో ఎన్ఆర్ఐ వింగ్ ఒకటి ఉంది. అక్కడ కొంతమంది ఎన్ఆర్ఐస్ డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. సో దాంతోపాటు నా వరకు, నా నియోజకవర్గం వరకు ఎవ్రీ సండే మాకు టెలికాన్ఫరెన్స్, జూమ్ కాన్ఫరెన్సులు నడుస్తాయి. అక్కడ ఉన్నటువంటి మా పిల్లలతో మేము కాన్ఫరెన్సులు చేస్తాం. సో వాళ్ళు కూడా వాళ్ళ గ్రామానికి సంబంధించి చెప్తున్నారు, మేము నోట్ డౌన్ చేసుకుంటున్నాము. ఈ ఎలక్షన్ అయిన తర్వాత మా పత్తిపాడుని ఒక రోల్ మోడల్గా చేసి చూపించాలన్న దానిలో ఇక్కడ మా వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆళ్ళ వెంకట్ అని, శ్రీరామ్ అలోక్ అని, చందు అని చాలామంది ఉన్నారు. వెంకట్ ఇప్పుడు దర్శిలో పోటీ చేస్తున్నాడు జనసేన తరఫున. సో వాళ్ళందరూ కూడా చాలామంది పీపుల్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్. సో వాళ్ళందరితో ఒక నెట్వర్క్ స్టార్ట్ చేసి ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా చేద్దామనేటువంటి ఆలోచన. సో డెఫినెట్గా వాళ్ళని అవేర్నెస్ చేయడానికి వీలైతే ఒకసారి 2 సార్లు అమెరికాకు వచ్చి డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళని ప్రమోట్ చేయడం కానీ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఎన్ఆర్ఐ అంటే ఈఆర్సీ డాలర్ బాయ్ ఆర్ డాలర్ గర్ల్ అనేటువంటి భావన వెళ్ళాలండి. అక్కడ ఎవరికి డబ్బులు ఊరికే రావు కదా. వాళ్ళు కష్టపడి, ఎంతో కష్టపడి 4 డబ్బులు సంపాదించుకుంటే ఆ గ్రామానికి మేలు చేయాలనుకుంటారు. అంతే తప్ప ఏదో మా దగ్గర డబ్బులు ఉన్నాయి దానం చేస్తారని ఎవరు అనుకోరు, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. సో ఈ నానుడి వెళ్ళాలి, వాళ్ళ గ్రామానికి వాళ్ళు ఏదైనా చేయగలగాలనేటువంటి కోణంలో చాలామంది ఎన్ఆర్ఐలు, ఐ కెన్ సే 100% ఎన్ఆర్ఐస్, దే వాంట్ టు డూ సంథింగ్ టు దేర్ రెస్పెక్టివ్ జన్మభూమి, టు దేర్ రెస్పెక్టివ్ రిలేటివ్స్, టు దేర్ రెస్పెక్టివ్ విలేజర్స్. ఈ కోణంలో వాళ్ళు ఆలోచన చేస్తారు కాబట్టి తప్పకుండా వాళ్ళ శక్తిని కూడా మేము జోడించి ప్రభుత్వ సహాయాన్ని కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే P4 ఫార్ములా పెట్టారో అది మేము పత్తిపాడులో మరి ఒక రోల్ మోడల్గా చేసి చూపించే అవకాశం నాకుంది. ఎందుకంటే ఐ డిడ్ మై సర్వీస్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్.
I have my own knowledge in 58 departments in the government. సో ఎవరు ఏ అధికారి యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో నేను ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్. సో ఏ అధికారి ఒక్కసారి ఫోన్ చేస్తే చేసే అధికారి ఉంటారు, ఇంకోసారి 2-3 సార్లు చేస్తే చేసే అధికారి ఉంటారు, ఇంకోసారి నేను 10 సార్లు వెళితే కానీ చేయలేని అధికారి కూడా ఉంటారు. కాబట్టి ఐ నో హూ ఈజ్ హ్యావింగ్ పాజిటివ్ మైండ్, హూ కెన్ డూ సంథింగ్. వాళ్ళందరిని తీసుకొని బాబు గారు, లోకేష్ బాబు గారికి కూడా అదే ఆలోచన ఉంది. వై దే ప్రమోటెడ్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పండి. వాళ్ళకి ఏంటంటే ఒక రోల్ మోడల్గా ఇక్కడ చూసి ఇలాంటి నియోజకవర్గాలు ఒక 40-50 ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఉండి ప్రామినెంట్గా ఉండే ఏరియాల నుంచి కనీసం ఒక 30-40 నియోజకవర్గాల్ని ఈ P4 ఫార్మాల్లో స్పష్టంగా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ అన్ ఎ ఛాలెంజ్. డెఫినెట్లీ విల్ డూ ఇట్. సార్, అయితే మీరు డెఫినెట్గా గెలుస్తారు, అది తెలుస్తుంది. వేవ్ కూడా ఉంది. మీరు గెలిచిన తర్వాత మళ్ళీ ఒక్కసారి స్పెసిఫిక్గా ఈ ఎన్ఆర్ఐ కమ్యూనికేషన్స్ ఎలాగా చేయాలి అనే ఒక దాని మీద ఒక ఎపిసోడ్ చేద్దాం సార్. నాకు తెలుసు మీకు టైం కూడా అవుతుంది సార్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి సార్. ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టిందే కానివ్వండి, లేకపోతే వాటికి రీనేమ్ చేసి ఇంకోటే కానివ్వండి, దేర్ ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ సంక్షేమ పథకాలు, లెస్ ఆన్ డెవలప్మెంట్ అని అనిపిస్తుంది సార్. అంటే ఇది జనాల ఆలోచన అండి. మీరు ఈ సంక్షేమ పథకాలని హౌ వుడ్ యూ డిఫెండ్ దట్ యూ విల్ డూ మోర్ సంక్షేమ పథకాలా లేకపోతే మోర్ డెవలప్మెంటా? మీరు అసలు ప్రజల్ని ఎలా కన్విన్స్ చేస్తారు సార్? ఇప్పుడు ఎలా కన్విన్స్ చేద్దాం అనుకుంటున్నారు? లాస్ట్ క్వశ్చన్ సార్. వెరీ గుడ్ క్వశ్చన్. ఇక్కడ ప్రజాప్రభుత్వంలో అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వంలో ఈ ప్రజలు అనేటువంటి వాళ్ళు డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటారు. కొందరు ధనవంతులు ఉంటారు, కొందరు వ్యాపారస్తులు ఉంటారు, కొందరు ఉద్యోగస్తులు ఉంటారు, మరి కొందరు పేదలు ఉంటారు, మరి నిరుపేదలు ఉంటారు. ఇక్కడ సంక్షేమం అనేటువంటిది ఇన్వైటబుల్, తప్పకుండా చేయాల్సినటువంటిది. బట్ ఎలాంటి సంక్షేమాన్ని చేయాలి? సస్టైనబుల్ ఉన్నటువంటి సంక్షేమాన్ని చేయాలి. ఇప్పుడు మా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులకి బోట్లు ఇచ్చాడు, మెకనైజ్డ్ బోట్స్ ఇచ్చాడు, నాణ్యవంతమైనటువంటి నెట్స్ ఇచ్చాడు, అక్కడ ప్లాట్ఫారాలు కట్టాడు, కోల్డ్ స్టోరేజ్లు కట్టాడు, ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా సంక్షేమంలోని భాగమే. దాన్ని సస్టైనబుల్ అంటారు. అంటే ఇక్కడ మనం సంక్షేమం ఒక 10,000 రూపాయలు ఇచ్చి దాన్ని కూడా సంక్షేమం అంటాం, కానీ అది తప్పు. చేపలు పట్టడం నేర్పాలి, చేపలు తినడం నేర్పితే ఈరోజు తింటారు, రేపు వాళ్ళు పట్టుకొని కావలసినన్ని తిని మిగిలిన అమ్ముకుంటే అది సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే నేను ఊరికి జస్ట్ ఐఎమ్ కోటింగ్ ఎగ్జాంపుల్. కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా సస్టైనబుల్. ఒక ఇన్నోవా కార్ ఇచ్చాం ఒక ఎస్సీకి, వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసాం ఒక కుటుంబం మీద. అక్కడ మాకు 2 ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లు కూడా పడతాయో లేదో మాకు తెలీదు. కానీ అక్కడ ఏంటి, ఆ కుటుంబం బాగుపడాలి, శాశ్వతమైనటువంటి బాగుపడాలి. అతనితో పాటు ఒక డ్రైవర్ని పెట్టుకుంటాడు అతను. సో డ్రైవర్ని పెట్టుకుంటే లేదు షిఫ్ట్ పని చేసింది అనుకోండి, 2 డ్రైవర్లు పెడతాడు. 2 కుటుంబాలకు ఆయన ఆసరా అవుతాడు. ఒక హోటల్ పెట్టడానికి మేము ఒక 2 లక్షలు సబ్సిడీ ఇచ్చాం కార్పొరేషన్ ద్వారా. ఆ 4గురిని ఆ హోటల్లో పని చేయిస్తాడు. కాబట్టి ఇది సస్టైనబుల్ అంటే. అంతే తప్ప వానికి 10,000 ఇవ్వడము, 5,000 ఇవ్వడము, లేదా ఒక స్కీమ్ పెట్టేసి ఒక 10,000 పంచడం అంటే ఆ 10,000 దేనికి వస్తాయి? ఆటో కొనివ్వడం సస్టైనబుల్ సంక్షేమం. ఆటో నడుపుకో నేను 10,000 ఇస్తాననడం అది రివర్స్ సంక్షేమం. అంటే వాళ్ళు జీవితంలో ఎప్పుడు ఆటో కొనలేరు. దే నెవర్ బికమ్ ఓనర్ ఆఫ్ దట్ ఆటో. దే ఆర్ కంటిన్యూస్లీ టు బి ఏ వర్కర్ ఆఫ్ దట్ ఆటో. అంటే మరి ఏది సస్టైనబుల్ సంక్షేమం? చంద్రబాబు నాయుడు చేసింది సస్టైనబులా, లేదా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది సస్టైనబులా? కాబట్టి ప్రజలు తెలుసుకున్నారు ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి సంతోషమే ఇస్తారు తప్ప శాశ్వతమైనటువంటి సంతోషం ఇవ్వదన్నది తెలిసిపోయింది. కాబట్టి మేము సంక్షేమము, మాకు ఒక ఫార్ములా ఉంది. సంక్షేమం అనేది 30% ఆఫ్ ది బడ్జెట్, డెవలప్మెంట్ ఆల్సో 30-35%. సో మేము ఆ రోజుల్లో
30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఆ రోజు బడ్జెట్ ఎంత 1,45,000 కోట్లు 1,50,000 కోట్లు. అందులోనే 30-40 వేల కోట్లు బడ్జెట్ డెవలప్మెంట్ మీద పెట్టాం. బట్ ఈరోజు 2,40,000 కోట్ల బడ్జెట్లో 12,000 కోట్లు 13,000 కోట్లు అని డెవలప్మెంట్ కింద చూపుతున్నారు. సో నాట్ ఈవెన్ 10% 12%. కాబట్టి ఇది సస్టైనబుల్ కాదు. రోడ్డు వేయకుండా నువ్వు ఆటో డ్రైవర్కి నేను డబ్బులు ఇస్తానంటే అసలు రోడ్డు ఉండాలిగా. కాబట్టి రోడ్డు వేయాలి, రోడ్డు నాణ్యవంతంగా ఉండాలి, ఆయన నడపడానికి వీలుగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్లింక్. డెవలప్మెంట్ ఒక కన్ను అయితే సంక్షేమం మరొక కన్ను. ఈ రెండు ఉన్నప్పుడే ప్రభుత్వం ప్రజారంజకంగా కొనసాగుతుంది. థ్యాంక్ యూ అండి. మంచి మంచి విషయాలు చెప్పారు. ఎస్పెషల్లీ బాగా నచ్చింది ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఎలా కమ్యూనికేట్ చేసుకోవచ్చు అనేది. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ ఇవాళ రేపు చాలామంది ఉన్నారు, యుఎస్లో అయితే చాలామంది ఉన్నారు. మీరు అన్నట్టే వాళ్ళు మళ్ళీ ఇండియాకి ఏదో ఒకటి చేయాలి, దేశానికి గ్రామానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన వాళ్ళకు ఉంది. చేయలేకపోతున్నారు ఎందుకంటే ప్రాపర్ యావెన్యూస్ లేక. తర్వాత చాలా కీలకమైన విషయం ఏం చెప్పారంటే మీరు, సంక్షేమం అంటే ఏంటి, సస్టైనబుల్ ఉంటేనే అది సంక్షేమం అవుతుంది, లేకపోతే రివర్స్ ఇగా పనిచేస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇలాంటి చాలా మంచి మంచి విషయాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగితే అది సస్టైనబుల్. వాళ్ళని ఎంతసేపు యాచకులుగా మార్చేస్తే అది సంక్షేమం కాదు, అది రివర్స్ సంక్షేమం. అంటే వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం తప్ప మరొకటి కాదు. అంటే నేను ఆయన ఇచ్చేంత వరకు వీళ్ళు వెయిట్ చేయాలి, ఆయన ఇవ్వకపోతే వీళ్ళు కడుపు కాల్చుకోవాలంటే అది సంక్షేమం ఎలా అవుతుంది? ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఒక దారి చూపాడు, ఈ దారిలో నేను ప్రయాణం చేస్తానన్నది సస్టైనబుల్ అవుతుంది. ఒక విదేశీ విద్యకి 15 లక్షలు పెట్టామంటే ఆ ఇంట్లో ఆడు ఓటు వేయడు, ఎలాగో అమెరికాలో ఉన్నాడు ఓటు వచ్చి వేయడు, వాళ్ళ ఇంట్లో చేస్తారో లేదో మాకు తెలియదు. కానీ ఇక్కడ ఓటు రాజకీయం కాదు సంక్షేమంలో చూడాల్సింది, వాళ్ళ అభివృద్ధి రాజకీయం చూడాలి. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే ఒక ఎడ్యుకేటెడ్ బ్యూరోక్రాట్ ఆయన పాలిటిక్స్లోకి వస్తే ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఆ ఆలోచనల ద్వారా ఎలాంటి చేంజెస్ తేగలరు. చాలా సింపుల్ ఎగ్జాంపుల్, సంక్షేమం అంటే ఏంటి, ఫ్రీ మనీ ఈజ్ నాట్ సంక్షేమం అంటున్నారు, విచ్ ఈజ్ రియలీ గుడ్. ఇలాంటి బ్యూరోక్రాట్స్ కానీ చదువుకున్న వాళ్ళు రావాలి, రాజకీయాల్లోకి రావాలి అని కూడా ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. దీస్ ఆర్ ద చేంజెస్ విచ్ ఆర్ నీడెడ్ ఫ్రమ్ టాప్ డౌన్. బాటమ్ అప్ కూడా ప్రజల్లో కూడా చేంజెస్ రావాలి, ఆలోచనలు రావాలి. ఫ్రీ మనీ ఎంతో కాలం సస్టైన్ కాదు. ఎవరైనా కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, త్రూ ది హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ సస్టైనబుల్ సంక్షేమం ఉండాలి అనేది మంచి మాట చెప్పారు. ఇలాగే మనం మా యాజమాన్యం తరపు నుంచి వన్స్ అగైన్ చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీ 1 అవర్ అమూల్యమైన 1 అవర్ మా ఛానల్, మా ప్రజలతోటి, యుఎస్లో పీపుల్ తోటి, ఇక్కడ ప్రజలతోటి స్పెండ్ చేసి మంచి అవేర్నెస్ తెచ్చారు. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, అరౌండ్ సోషల్ అవేర్నెస్. ఆ సోషల్ అవేర్నెస్ కోసం దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ సార్. మీరు ప్రజలకి, ఇక్కడున్న వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు సార్? ఎందుకంటే వాట్ ఐ అబ్జర్వ్డ్ సో ఫార్, సోషల్ అవేర్నెస్ ఈజ్ మిస్సింగ్ బిగ్ టైమ్ అండి, ఎవ్రీవేర్. పబ్లిక్లో కానివ్వండి, లేకపోతే బ్యూరోక్రాట్స్లో కానివ్వండి, పొలిటీషియన్స్లో కానివ్వండి, సోషల్ అవేర్నెస్ ఈజ్ మిస్సింగ్ సార్. అంటే సోషల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లేదు సార్ ఇక్కడ. దాని గురించి మీరు ఏమంటారు సార్? వన్ లాస్ట్ కామెంట్ సార్. మనము ఈరోజు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితికి కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. మనం ఈరోజు ప్రయోజకులైనామంటే మన తల్లిదండ్రులు, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మనల్ని నడిపించినటువంటి గురువులు, మనకు సహకరించినటువంటి గ్రామస్తులు, అసలు మనకు జన్మనిచ్చినటువంటి జన్మభూమి, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్లో మనము ఒక భాగం అనేటువంటి ఫీలింగ్ రావాలి తప్ప, నేను ఒక స్టేజ్కి వచ్చాను కాబట్టి నా తల్లిదండ్రులతో నాకేంటి, నా జన్మభూమితో నాకేంటి, నాకు సహకరించిన రిలేటివ్స్తో నాకేంటి, లేదా నాకు చదువు చెప్పిన గురువుతోనేంటి, ఆయన ఏం ఊరికే చెప్పాడా, జీతం తీసుకొని చెప్పాడు కదా అనేటువంటి ఫీలింగ్ కానీ వస్తే ఇట్ ఈజ్ మోర్ సెల్ఫిష్. సో నా అభిప్రాయం ఏంటంటే, మనకు 10 రూపాయలు ఉంది, మనం భక్తులం, దైవ భక్తులం అనుకుంటే 1 రూపాయి దేవుని కోసం పక్కన పెట్టు. అట్ ది సేమ్ టైం నువ్వు ఆ రూపాయి పెట్టగలిగిన స్థితి ఇచ్చినటువంటి సొసైటీ ఉందే, దానికోసం ఇంకో 2 రూపాయలు పక్కన పెట్టు. 7 రూపాయల్లో
మనం సాటిస్ఫాక్టరీగా బతకచ్చు. 10 రూపాయలు ఉంటే ఒక ఇడ్లీ ఎక్కువ తింటాం, అనారోగ్యం వస్తుంది. ఒక ఇడ్లీ తక్కువైతే ఏమవుతుంది? ఆరోగ్యంగా ఉంటాం. సో ఈ కాన్సెప్ట్ అనేది కానీ నచ్చితే ఎవరికి వాళ్ళ స్థాయిలో అందరూ టాటా బిర్లాలు కావాల్సిన పనిలే. ఈవెన్ దిస్ ప్రిన్సిపల్ ఈజ్ అప్లికబుల్ ఈవెన్ ఏ ఫార్మర్, లేదా ఒక రిక్షా పుల్లర్, లేదా ఒక రోజు కూలీ, ఏదైనా కావచ్చు. సో ఈ కాన్సెప్ట్ వెళితే మాత్రం జనంలో మార్పు వస్తుంది. మార్పు వచ్చినప్పుడు నిజంగా మనది ఒక పుణ్యభూమి అండి. మన దేశంలో, మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం అనేటువంటిది మన అదృష్టంగా మనం భావించాలి. అసలు ఇక్కడ ఉన్నటువంటిది కుటుంబం అంటే ఇప్పటికీ 10 అంటే ఒక 100 మందిని గుర్తుపెట్టుకుంటారు. అత్త, అల్లుడు, మామ, కోడలు, చెల్లి. ఎక్కడున్నాయండి రిలేషన్స్? ఈ పదాలు డిక్షనరీలో ఉన్నాయా? కొన్ని దేశాల్లో లేవు. సిటిజన్ అంతే. కానీ ఇక్కడ సిటిజన్లో ఇన్ని రకాలైనటువంటి భావాలు, బంధాలు, అనుబంధాలు ముడివేసుకున్నటువంటి ఒక జన్మభూమిలో మనం జన్మించడం అనేటువంటిది మన అదృష్టంగా భావించి ఆ సంస్కృతిని 10 తరాలకు అందించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకుంటే దానికి మించిన సోషల్ అవేర్నెస్ లేదన్నది నా భావన. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. సోషల్ అవేర్నెస్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ఐ హ్యాడ్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్, బట్ మీరు తీసుకొచ్చిన కాన్సెప్ట్ చాలా బాగుంది. దీంతో పాయింట్ టు పాయింట్ విత్ శివ్ వడ్లమూడి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉదయ్ ఫర్ క్యారింగ్ ద కెమెరా ఆల్ అలాంగ్, అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. We wish you all the best, and we want to see you as a great politician with a good heart and mind for the public, sir. మీ యొక్క ఎనర్జీ, మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, అడ్మినిస్ట్రేటర్గా సక్సెస్ఫుల్ అయ్యారు. నవ్ యూ విల్ బీ ఏ గుడ్ పొలిటీషియన్, యూ విల్ విన్ ది సీట్ అండ్ ఆల్ దట్ స్టఫ్ ఇస్ గుడ్, సార్. ఈ అన్నిటి వెనకాల మీ శక్తి, మీ ఎనర్జీ నాకు తెలిసి మేడం గారని అనుకుంటున్నాను నేను. మీ యొక్క థాట్ ప్రాసెస్ ఏంటి సార్ ఇన్ దాట్? అనుకోవడం ఏంటి, ఇది వాస్తవం. ఎందుకంటే నాలో సగం అంటారు కానీ సగానికి పైగా ఆమె ఉంది. నా పేరులో కూడా రామాంజనేయులు అంటే రాముడు జయమ్మ. సో ఆమె పేరు అలాగ మరి దైవంగా కలిపారు, పెద్దలు కూడా కలిపారు. నేను లెక్చరర్గా కెరియర్ కొనసాగించి ఆ తర్వాత ఈ ప్రజలకు మేలు చేయాలంటే ఒక అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు నాకు అప్పటికే పిల్లలు, ఆమె కూడా స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తుంది, నైట్ డ్యూటీలు ఉంటాయి. అయినా కూడా ఆమె త్యాగం చేసి మీరు వెళ్ళండి, మీ ఆశయాన్ని నేను అడ్డుపడనని ఆ రోజుల్లో పిల్లలతో ఒంటరిగా ఉద్యోగం చేస్తూ మరి నేను సెలవు పెడితే ఆమె జీతంతో నేను అక్కడ పోషించుకుంటూ చేశాం. ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను. డే అండ్ నైట్, రాత్రి 11 అవుతుందో 12 అవుతుందో తెలియదు. అలాగే 60 సంవత్సరాలు గడిచింది. ఎప్పుడొచ్చినా నవ్వుతూ పలకరేయడం, ఇంత కడుపు చూసి అన్నం పెట్టడం, సరే మళ్ళీ ఎనర్జీని ఇవ్వడం, ఇదే ఆమెకు కాలం. రిటైర్డ్ అయిన తర్వాత కూడా మళ్ళీ సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో. సో అన్నిట్లో కూడా ఆమె ఎందుకో మరి ఒక సహకారాలు అందించడంలో ఎప్పుడైనా పార్ట్నర్ రోల్ డెఫినెట్గా ఉంటుంది. పార్ట్నర్ లేదు, ఇది శాసించి ఇది కాదంటే మనం చేయగలిగింది ఏం లేదు. సో ఓకే, ప్రజల మనిషి ఇతను, మనం చెప్తే వినడు కాబట్టి ఆయనకు సహకరించాలన్నటువంటి ఆలోచనతోనే ఆమె వచ్చింది. డెఫినెట్గా మనం శివుల్లో శక్తి పార్వతిలోనే చూడాలి. అర్ధనారీశ్వరుడు అంటారు కాబట్టి శివుడికే అర్ధనారీశ్వరుల్లో పార్వతీదేవి ఉన్నప్పుడు మనుషులకి వాళ్ళ పార్ట్నర్ ఉంది అని సత్యాన్ని అంగీకరించకపోతే ఆయన పార్ట్నరే కాదు. కాబట్టి నా సక్సెస్ అనొచ్చు లేదా నా జర్నీలో నా భార్య మోర్ దాన్ మై కాంట్రిబ్యూషన్. సో దిస్ షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ది అప్కమింగ్ కపుల్స్ ఆర్ హూ ఆర్ స్టిల్ రన్నింగ్ దేర్ లైఫ్స్. ఇంకా ముందు పెళ్లి చేసుకునే వాళ్ళైనా కానివ్వండి, యంగర్ జనరేషన్, ఓల్డర్ జనరేషన్, అందరికీ కూడా దిస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈజ్ వెంచరింగ్ ఇన్ టు పాలిటిక్స్. The person behind all his endeavors is his wife, జయమ్మ గారు. నేను కూడా చూశాను, చాలా సన్నివేశాల్లో మిమ్మల్ని చూశాను. ఆ నవ్వుతూ ఫేస్ అండ్ ఆయన యాక్టివిటీస్లో కూడా ఇట్ ఈస్ లైక్ మీరు లూప్ ఇన్ ఉన్నారు. అంటే మెయిల్ డామినేటెడ్ సొసైటీ కదా సార్ మంది. మెయిల్ నేనే అన్నీ అని చెప్పేసి తిరిగే సొసైటీలో మీరు ఎంత చక్కగా ఆవిడని పక్కన పెట్టుకుని ఆవిడ మాట కూడా మీరు ప్రతి విషయాన్ని యూ యాక్చువల్లీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ లుక్స్ లైక్. అండ్ షీఈస్ ఆల్సో రన్నింగ్ యువర్ లైఫ్.
అసలు అది నాకు వింటేనే చాలా ఆనందంగా, ఇది పాత పద్ధతులతోటి మోడర్న్ థింకింగ్ మిక్స్ చేసి మీరు లైఫ్ లీడ్ చేస్తున్నందుకు, మా ప్రేక్షకులకి మీరు కూడా కనిపిస్తున్నందుకు చాలా చాలా సంతోషం అమ్మా. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీరేమన్నా మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ చెప్పండి. నమస్తే సార్. ఈ విషయంలో నేను చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే ప్రజల కోసమే ఆయన పోరాడుతూ ఉంటారు ఎప్పుడు కూడా. అంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా ఎప్పుడు తపన ప్రజలకు ఏం చేయాలి నేను అనే తపన తప్ప వేరేది ఆయనలో చూడలేదు ఇంకా సంసారిక జీవితంలో నేను. అలాగే పిల్లల విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఫ్యామిలీ విషయంలో చాలా ఇంపార్టెంట్ ఇస్తారు ఫ్యామిలీకి. ఇస్తూ డ్యూటీలో కూడా అలాగే ఉండేవారు. ఒక సగము ఫ్యామిలీ అయితే సగము ప్రజలు. ఆ విధంగా లైఫ్ లీడ్ చేసాం సార్. అదే సక్సెస్ఫుల్ కారణం సార్ ఇప్పటి వరకు మాత్రం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా. ఆయన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అసలు మన జీవితంలోకి ఒక 20-25 సంవత్సరాల అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఒకరి బిడ్డ మనకు పార్ట్నర్గా వచ్చినప్పుడు ఆ బిడ్డను మన బిడ్డగా చూసుకోవాలి తప్ప, చాలా కుటుంబాల్లో ఇప్పటికీ డైవర్స్ అంటారు, లేదంటే గృహహింసలు అంటారు. నేను అడ్మినిస్ట్రేటర్గా చూశాను. ఐ హ్యావ్ సీన్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ వేర్ హస్బెండ్స్ భార్యలు కొడుతున్నారు. అలా కొట్టాలనేటువంటి ఆలోచన ఎలా వస్తుందండి? మనిషిగా రాకూడదు, మృగంగా మారితే తప్ప రాదు. సో నేను అనేది ఏంటంటే, పెళ్లి చేసుకున్నటువంటి నవ దంపతులకు కానీ, లేదా ఆల్రెడీ సంసారం లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఒకటే నా విజ్ఞప్తి, మన పార్ట్నర్ మనలో సగం, మన జీవితమే ఆమె, మన ఇంటికి దీపం. అలాంటి వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. వాళ్ళ మనసుకు బాధ కలగకుండా ఉండడం అనేటువంటిది నేర్చుకోవాలి తప్ప, వాళ్ళని బాధించడంలో ఆనందం పొందుతున్నామంటే అది ఏ రకంగా కూడా మానవ ధర్మం కాదు. నా వరకు నా 65 సంవత్సరాలు ఇప్పుడు లైఫ్లో ఏనాడు కూడా ఆమెను ఒక్క మాట కూడా పల్లెత్తి మాట్లాడినటువంటి, అంటే బాధ కలిగించే అంశం అనేటువంటిది లేదు. ఏదైనా ఉంటే చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి తప్ప కోపాలు అనేటువంటిది మా మధ్య రాలేదు. అభిప్రాయ భేదాలు మళ్ళీ చర్చించుకొని పరిష్కరించుకుంటూ పోవాలి తప్ప దాన్ని కొట్టడం, పిల్లలు ఎదురుగా కొట్టడాలు కొన్ని చూసాం. వాళ్ళ కోసం కోర్టులకు వెళ్ళడం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, ఇది అవసరమా మానవ జీవితంలో అన్నది కూడా ఆలోచించాల్సిందిగా కోరుతాం. చాలా చాలా సంతోషం అమ్మా. చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్ ఫర్ ఆల్ ది యంగ్ జనరేషన్స్. ఇప్పుడు కాపురాలు చేస్తున్న వాళ్ళకి, చేయబోయే వాళ్ళకి కూడా చాలా మంచి, అంటే ఒక ఓల్డ్ ట్రెడిషన్ విత్ మోడర్న్ థింకింగ్ తోటి వచ్చి మీరు మెసేజ్ ఇచ్చారు. చాలా చాలా సంతోషం ఉంది. థ్యాంక్స్ ఫ్రమ్ ప్రైమ్ 9 టీవీ. ఇదే మా ఛానల్ తరపు నుంచి, మా వ్యూవర్స్ తరపు నుంచి కూడా మేము కోరుకునేది ఏంటంటే, మీలాంటి వాళ్ళు రావాలి, ప్రజలకు ఏదైనా మంచి చేయాలి అనేది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. వడ్లమూడి శివ గారికి, మరి అదేవిధంగా ఉదయ్, మరి దాదాపుగా 1 అవర్ పైన మరి చాలా ఓపికతో ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు కూడా. మీ అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరికొంతమందిని మీరు ప్రజా ఆదరణలోకి తీసుకెళ్ళాలి, ప్రజా నాడిలోకి తీసుకెళ్లాలని నేను అభిలషిస్తూ మరి ఈ ఇంటర్వ్యూని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని 10 మందికి షేర్ చేసుకొని, ఆ భావాల్ని నచ్చితే మరికొంతమందికి షేర్ చేసుకొని, జనంలో ఒక సోషల్ అవేర్నెస్ తీసుకుని వచ్చి, మానవ జన్మ అనేది చాలా ఉదాత్తమైనటువంటిది, అన్ని జన్మల కన్నా చాలా గొప్పది, దాన్ని ఒక కాజు కోసం ప్రయత్నించాలి తప్ప ఏదో పుట్టాము గతించామనేటువంటి కోణంలో కాకుండా, మనం చనిపోయే లోపల మన గురించి నలుగురు మాట్లాడుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.